ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం తీరుపై వస్తున్న స్పందన అపూర్వంగా ఉందని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు పేర్కొన్నారు. ఆమె 28వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందిందంటే అది నాన్నగారి వల్లనే అభివృద్ధి చెందిందని భావిస్తున్నానని, ఈ ఎన్నికల్లో తప్పకుండా ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని కోరారు. రెండో ఫ్యాన్ సైడ్ అండి సైడ్ అండి సైడ్ మేడం 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 పైన సాయి ఇవాళ ప్రచారంలో భాగంగా 28వ డివిజన్ పోస్టల్ కాలనీలో మన ఇన్ఛార్జ్ మదన్ గారితో, సిజిహెచ్ హాస్పిటల్ కోఆర్డినేటర్ సునంద గారితో మరియు అందరూ కార్యకర్తలతో గడప గడప తిరగడం జరిగింది. నాన్నగారు గత 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఏ రిమార్క్ లేకుండా, చెడ్డ పేరు లేకుండా ఇంతవరకు వచ్చారు. ఆయన తప్పకుండా మనం గెలిపించాలని అందరిని కోరుకుంటున్నాను. అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, మన విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా మరియు జగనన్నని గెలిపించుకుందామని అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. 28వ డివిజన్లో పొద్దునపూట కేశవ్ నగర్లో గడప గడప తిరిగాం. సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేసి పోస్టల్ కాలనీ, జడ్పీ కాలనీ యందు గడప గడపకు తిరిగి ప్రతి ఒక్కరిని ఫ్యాన్ గుర్తుకి జగన్మోహన్ రెడ్డికి ఏమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా పోయిన ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా మరీ మెయిన్గా స్త్రీలు అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇదే పాజిటివ్ కొనసాగితే రేపటికి మెజారిటీ ఏ విధంగా ఉంటుందంటే 40,000 మెజారిటీ తప్పకుండా వస్తుందని చెప్పి మీ అందరూ ముందరగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.